ఈరోజు 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ 7.2 ఎక్సర్సైజ్ 4th ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. సో మీరు ఈ ప్రాబ్లమ్ని కనుక జాగ్రత్తగా చదివినట్లయితే ఈ 2 పాయింట్స్ని -1,6 అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగాడు. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం వాడు రేషియో ఇస్తే ప్రాబ్లంలో రేషియో ఇస్తే మనం ఆ రేషియోలో డివైడ్ చేసేటట్టుగా ఉన్న పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఇక్కడ రేషియో ఇవ్వకుండా -1,6 అనే పాయింట్ ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగారమ్మా. సో డయాగ్రామ్ను చూడండి. ఇవి ఎండ్ పాయింట్స్ తీసుకోవాలి అండ్ మీకు తెలిసిన విషయమే, కంపల్సరీగా ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ దీన్నే తీసుకోవాలి, సెకండ్ పాయింట్గా దీన్ని తీసుకోవాలి, x1 y1 x2 y2 అండ్ రేషియో ఇస్తే m1 m2 అని తీసుకునే వాళ్ళం. ఇక్కడ రేషియో ఇవ్వకుండా వాడే డివైడ్ ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కనుక్కోమని అడిగాడు. అంటే మనం ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ ఫార్ములాలో m1 m2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సెక్షన్ పాయింట్ వాడే ఇచ్చాడు. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అమ్మా. డివైడ్ చేసే పాయింట్ ఏంటి అనేది ముందుగా మీరు ఫైండ్ అవుట్ చేసి జనరల్గా రెగ్యులర్గా దానిని P అనే లెటర్తో రిప్రజెంట్ చేయండి. ఏ లెటర్తోనైనా రిప్రజెంట్ చేయొచ్చు, కానీ మనం సెక్షన్ పాయింట్ని P అని పెట్టుకొని స్టార్ట్ చేస్తాం కాబట్టి Pతో రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వాట్ అసలు నేమ్స్ ఏమి ఇవ్వాల, నేనే ఈ పాయింట్కి ఏ, ఈ పాయింట్కి బి అని పేరు పెట్టాను. ఇది డివైడ్ చేసే పాయింట్ అనమాట. ఇచ్చిన ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని -1,6 అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కనుక్కోమని అడిగాడు మనల్ని, అంటే రేషియో కనుక్కోమని అడిగాడు. సో సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. కాకపోతే m1 m2 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా m1 m2 ప్లేసెస్లో m1 m2నే రాసుకోవచ్చు, కానీ k:1 రాస్తే కొంచెం ఈజీగా అనిపిస్తుంది అంతే. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే రేషియో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగితే k:1 తీసుకుందాం. ఓకేనా? నౌ ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో డయాగ్రామ్ ఇది. సో మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఆర్డర్లో తీసుకోవాలి. సో -3, 10 ఏ పాయింట్ గాను, 6, -8 బి పాయింట్ గాను తీసుకొని డయాగ్రామ్ గీసాను. P డివైడ్ చేసే పాయింట్, దాని కోఆర్డినేట్స్ ఇచ్చారు అండ్ మనకి సెక్షన్ ఫార్ములా బాగా తెలుసు. సో P = m1 x2 + m2 x1 / m1 + m2, m1 y2 + m2 y1 / m1 + m2. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీగా బ్రాకెట్లోనే ఉండాలి. నెక్స్ట్ P అంటే x, y అని తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూస్ పాయింట్ ఏని బిని, పాయింట్ ఏలో 2 కోఆర్డినేట్స్ని, ఒకదాన్ని x1 y1, పాయింట్ బిలో ఈ 2 కోఆర్డినేట్స్ని x2 y2 తీసుకున్నాం. నెక్స్ట్ రేషియో k:1గా తీసుకున్నాం. ఇది డివైడ్ చేసే పాయింట్ x, yగా తీసుకొని ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాబ్లంకి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దిస్ ఆర్డర్. ఇది వచ్చేసింది అంటే ఇంక ఇది చేయడం పెద్ద కష్టం కాదమ్మా, ఇది చాలా ఈజీనే. ముందు ఇది రావాలి. సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్ x1 y1, సెకండ్ ఇచ్చిన పాయింట్ x2 y2. ఫస్ట్ సెకండ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ కాదు, క్వశ్చన్లో ఇచ్చిన ఆర్డర్ కాదమ్మా. ఒక లైన్ సెగ్మెంట్ యొక్క 2 ఎండ్ పాయింట్స్ ఇస్తాడు. ఆ 2 ఎండ్ పాయింట్స్ లో వాడు ఫస్ట్ ఇచ్చిన దాన్నే మీరు ఏగా తీసుకోండి, సెకండ్ ఇచ్చిన దాన్ని బిగా తీసుకోండి. అండ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డివైడ్ చేసే పాయింట్ -1,6, దానిని పిగా తీసుకోండి. సో ఇలాంటి మోడల్స్ ఎన్నిసార్లు చేసినా మీరు డివైడ్ చేసే పాయింట్ పిని చూస్ చేసుకోవడమే ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ చూసింగ్ దీస్ పాయింట్స్, substitute its values in this given formula. So ఇచ్చిన వాల్యూస్
ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. సో m1 అన్ని చక్కగా నీట్గా రాసేసాను. ఇంకా వాటిని తీసుకెళ్ళి వాటి ప్లేస్లో రాయటమే కదా. ఓకే, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 దగ్గర వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి p x, y ప్లేస్లో -1, 6 రాయాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే 6k - 3 ప్లస్ 1 ఇంటూ -3 వస్తుందమ్మా. k ప్లస్ 1 అలా ఉండిపోతుంది. నౌ ఇక్కడ చూడండి ఏం చేస్తాము. దిస్ ఈస్ ద యాక్సిస్ లేదా x కోఆర్డినేట్ అంటామమ్మా. సో రెండు పాయింట్స్ ఈక్వల్ అయినాయి అంటే యాక్సిస్ వాల్యూస్ని ఈక్వల్ చేసుకోండి. రెండు పాయింట్స్ ఈక్వల్ అయినాయి అంటేనే మీనింగ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు యాక్సిస్, ఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డినేట్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తీసుకున్నా మీకు రేషియో వచ్చేస్తుంది. రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను -1, 6 ఇది రాసిన తర్వాత ఈ యాక్సిస్ అని -1కి ఈక్వేటింగ్ చేసుకున్నా. అలాగే ఈ ఆర్డినేట్ ని 6కి ఈక్వేట్ చేసుకున్నాను. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని సాల్వ్ చేయండి. చిన్న నంబర్స్ ఉన్నది తీసుకోండి. సో 6k - 3 -1 ఇంటూ k ప్లస్ 1. ఇంక ఇక్కడ నుంచి -1ని k తో మల్టిప్లై చేస్తే -k, -1 ఇంటూ ప్లస్ 1 -1 అవుతుంది. కేర్ఫుల్ అమ్మా. నెక్స్ట్ జాగ్రత్త, -kని ఇటువైపుకి -3ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం. సో మీకు తెలుసు -1ని ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే అది +1 అవుతుంది. సారీ, ఇక్కడ kని ఇటు తీసుకొచ్చాము. సో -kని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +k అవుతుంది. -3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే +3 అవుతుంది. మీకు తెలిసిన విషయమే, టర్మ్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే సైన్లు మారుతాయి అని. నెక్స్ట్ 6k ప్లస్ 1k 7k అవుతుంది. -1 ప్లస్ 3 ప్లస్ 2 అవుతుంది. నౌ k ఈక్వల్ టు 2/7. ఫైనల్ గా రేషియో ఫామ్ లో రాయండి అమ్మా. m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:7. k వాల్యూ వచ్చేసింది కదా, అంటే ఇక్కడ k బదులుగా 2/7 రాస్తే ఈ రేషియో మనకి 2:7 అయిపోతుంది. సో ఇచ్చిన ఈ రెండు పాయింట్స్ ని p ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే 2:7 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనమ్మా. సో ఇది ఈ మోడల్ మీద మనకి ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మోడల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకు డైరెక్ట్ మెథడ్ అనమాట, ఫార్ములాని డైరెక్ట్గా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ సెక్షన్ పాయింట్ వాడే ఇచ్చి రేషియో కనుక్కోమని అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రాబ్లంలో సెక్షన్ పాయింట్ కూడా ఇవ్వకుండా x యాక్సిస్ డివైడ్ చేసే రేషియో లేదా y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అని అడుగుతాడు. అప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం. సో ఇది మొత్తం అర్థమైనట్టేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వాల్యూస్ని ఎలా తీసుకోవాలి. ఓకేనా?